ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం ఉందమ్మా నాయన. ఇప్పటి వరకు మనం చదువులు ఎక్కడ నుంచి మరి ఒక్కసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కొట్టనుకుంటూ వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాటేందును, వాక్యం చదువుతుందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నీ యొక్క కాపుదల మాకు ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. సదాకాలం మాకు తొలగి నడిపించమని, క్లుప్త శక్తి బలంతో నింపమని, అలాగే ప్రక్కన జరుగుతున్న మందిరంలో కూడా వారికి కూడా నాయన వారు చేస్తున్న ఆరాధన కూడా మీరు స్వీకరించమని బ్రతిమాడుకుంటూ సదాకాలం అయినా మాకు తోడుగా నడిపించండి. వాక్యం చెప్పాలంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వసతి గల నామమున అడిగిన పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే దేవుడు మాటలు ఇంకా కొంతమందికైనా సరే రీచ్ అవ్వాలని నాకు ఆలోచనతో యొక్క వీడియో చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటి? యేసుక్రీస్తుల వారు ఇండియాకి రాలేదు అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. క్రీస్తు ఇండియాకు రాలేదు టైటిల్ పేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇండియాకు వచ్చాడని రకరకాలుగా పుట్టించి పెళ్లి చేసుకున్నాడని, మగ్ధులని మరియా అని ఆమెను పెళ్లి చేసుకున్నాడని, ఆయనకి పిల్లలు పుట్టారని, మరి కాశ్మీర్ వచ్చాడని, బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన జ్ఞానం నేర్చుకొని వెళ్ళాడని, ఇట్లా రకరకాలుగా కొన్ని వదంతులు పుట్టించడం జరిగింది. దీని మీద ఒక అతనైతే పుస్తకమే రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే బైబిల్ బండారం అనే పేరు మీద ఒక ఆయన పుస్తకం రాయటం జరిగింది. అతని పేరు ఏంటంటే డాక్టర్ వేదవ్యాస్. ఈ వేదవ్యాస్ అనే అతను యేసుక్రీస్తు వారి మీద బురద జల్లాలని చెప్పేసి బైబిల్ అర్థం కాక రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలు అనమాట. బైబిల్ అర్థమైతే కనుక అలాంటి మాటలు ఎవరు రాయరు. ఈయన మీద బురద జల్లాలని, ఈయనే కాదు చాలామంది, ఎన్వి రామబ్రహ్మ అని ఇంకొక ఆయన, అహ్మదీ దాదా అని ఒక ఆయన, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక, ఇంకోటి ఏంటంటే వారి యొక్క నమ్ముకున్న దేవుళ్ళని హైలైట్ చేసుకోవటానికి ఈయన మీద బురద వెళ్తానే కదా. ఈయన నెంబర్ 1 చెప్పేసి ప్రపంచం ఒప్పుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఈయన పుట్టిన తర్వాత విభజిస్తే ఇంకా బౌద్ధుడు శకం బౌద్ధ పూర్వం అని ఏమైనా ఉందండి ఎక్కడన్నా? ఎప్పుడైనా విన్నారు మీరు? మరి అలాంటి ఆయన యేసుక్రీస్తుల వారిని బ్యాడ్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క ఆ వేదవ్యాస అనే అతను ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసి ఏం చెప్పాడు, ఆ బుక్లో కొన్ని పాయింట్ల గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే క్రైస్తవం కదా, అప్పుడప్పుడు మనకి ఇవన్నీ చెవిలో పడతా ఉంటాయి. చెవిలో పడ్డప్పుడు మనమైతే నో డౌట్ ఇక ఎవరి మాట నమ్మం, ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి సత్యవాక్యాన్ని మరి గట్టిగా నేర్చుకుంటున్నాం, మనం చెబుతున్నాం. కాబట్టి మనకైతే ఎలాంటి అపనమ్మకం లేదు. కొంతమంది అక్కడక్కడ అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంత గలిబిలయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ యొక్క పాఠం విన్న తర్వాత యేసుక్రీస్తు ఇండియా రాలేదని, పెళ్ళి అవ్వలేదని, ఇంకో విషయంలో సిలివేయబడలేదని, సిలివేయలేదంట ఆయన్ని. ఇంకొక అతనే రష్యా వెళ్ళాడని, అక్కడ 70 సంవత్సరాలు బతికాడని, ఇంకొక ఆయన చైనా వెళ్ళాడని, ఇట్లా రకరకాలుగా పుట్టించారనమాట. మరి ఇండియా వచ్చాడని, హిమాలయ పర్వతాలకి వచ్చాడని, బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి మరి 30 సంవత్సరాలు అప్పుడు ఇస్రాయేల్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ వాక్యం స్టార్ట్ చేశాడని, ఇక్కడ నేర్చుకుని వెళ్ళంటే అక్కడికి వెళ్ళి చెప్పాడంట ఆయన వాక్యం అని. ఎట్లాగా కొన్ని వదంతులు పుట్టించడం జరిగింది. దాని గురించి ఈ రోజున మనం నిజమా ఉట్టిదే అసలు ఏంటి? బైబిల్ టు బైబిల్. మరి యేసుక్రీస్తు వారు ఇండియా వచ్చాడా రాలేదు బైబిల్లో ఉందంటే ఎస్ ఉంది, బైబిల్లో ఉంది. రాలేదు అని ఉంది, వచ్చాడని కాదు. నిరూపిస్తాం అంటే వాక్యాలు చూపించి తెలియజేస్తాం. ఎట్లాగా అతను ఏ వచనాలు పట్టుకొని అన్నాడో దానికి రెమెడీగా మన వాళ్ళు క్లారిఫికేషన్ ఎలా ఇచ్చారో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే 1999లో ప్రపంచం వినాశనం అయిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, అందరూ కూడా చచ్చిపోతారని ఈ యొక్క వ్యాధవ్యాస అతను ఆ బుక్లో రాయటం జరిగింది 1999లో. తర్వాత 2012లో కూడా మరి అన్నారు. అవి 1999లో ఫెయిల్ అయిపోయింది. తర్వాత మరి 2012 అని కొంతమంది మొదలుపెట్టారు యుగాంతం అని. ఈ 1999 యుగాంతం అయితే మనందరం ఇక్కడ కూర్చునే వాళ్ళమా? అందరూ చచ్చిపోతారు, మళ్ళీ జలప్రలయం ఏదో వచ్చిందని చెప్పాడు అనమాట.
ఇవన్నీ కూడా బైబిల్ ఇంకా చాలా రాశాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే అవి అవసరం లేదు. మనం మెయిన్ కొన్ని పాయింట్లు తీసుకొని దాని మీద మాట్లాడదాం. మనం 1999లో ఈయన మరి యుగాంతం అని చెప్పాడు. అయిందా యుగాంతం? అవ్వలేదు. అవ్వటానికి అది యేసుక్రీస్తు వారే మీరు ఎప్పుడు వస్తారయ్యా బాబు రెండవ రాకడా అని అంటే ఆయన ఏమన్నారు? యేసుక్రీస్తుల వారు అది తండ్రికే తెలుసు కానీ నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన, యేసుక్రీస్తుల వారే. మరి అలాంటిది వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతున్నారు? 1999లో ప్రపంచం అంతా మునిగిపోద్ది, లేదా 2012లో నాశనం అయిపోద్ది అని చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు, ఇవన్నీ కూడా మనం క్రైస్తవులుగా నమ్మకూడదు. అతను కూడా కొన్ని ఈ యొక్క మాట దేని నుంచి తీశాడంటే బైబిల్లోంచి ఆధారం అన్నట్టుగా తీశాడు, కానీ అది తప్పు. అతనికి అతని యొక్క కోణంలో అట్లాగే వెళ్ళాడు. కానీ అతను ఏమంటాడంటే 12 సంవత్సరాలు అప్పుడు మనకి కనిపించాడు యేసుక్రీస్తు వారు. తర్వాత 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఆయన ఎక్కడున్నాడంటే 12 సంవత్సరాల వయసులో అంటే ఎడ్ల బండి వేసుకొని ఇండియాకి వచ్చాడంట. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎడ్ల బండి మీద వస్తే ఎన్ని నెలలు పట్టింది అసలు? ఎడ్ల బండి వేసుకున్నట్టే అసలు సముద్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, మరి సముద్రంలో కూడా ఎడ్ల బండి వెళ్ళిద్ది అసలు? అదే మరి లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. మరి సముద్రాలు అడ్డం వస్తూ ఉంటాయి, అవి దాటుకుంటా ఎడ్ల బండి మీద సముద్రం నడిపించుకుంటూ వస్తారా? ఇవన్నీ ఇక్కడ చిన్న లాజిక్లు కానీ ఓడిపోతున్నారు వాళ్ళు. అయినా కానీ ఇంకేదో మేము తెలియగలవాళ్ళని వాళ్ళని మెప్పించుకోవటానికి ఏదేదో చెబుతున్నారు. కానీ అతను కూడా బైబిల్లోంచి చెప్పడం జరిగిందనమాట. అంటే అర్థం చేసుకొని కాదు, అర్థం చేసుకున్నట్లయితే నోరు మూసుకొని కూర్చునేవాడు. అపార్థం ఏం చేసుకుంటే 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో తల్లిదండ్రులతో పాటు ఆయనకి అక్కడ ఆరాధన చేయడానికి వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కనపడ్డాడంటే బైబిల్లో 30 సంవత్సరాల వయసులో కనిపించాడు. మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ 18 సంవత్సరాల్లో ఎక్కడికి వచ్చాడంటే ఇండియాకి వచ్చాడు. ఆయన 12 సంవత్సరాల వయసులోనే శాస్త్రులని పరిశీలని ఎన్నో క్వశ్చన్లు వేసే వాళ్ళనే ముచ్చామట్లో పట్టించాడు ఆయన. అలాంటిది ఆయన ఇక్కడికి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? 12 సంవత్సరాలకే అంత జ్ఞానం అంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎన్ని మాటలు సింక్ అవుతున్నాయి అసలు ఏమన్నా? అతను చెప్పిన 12 సంవత్సరాలప్పుడు ఎడ్ల బండి వేసుకొని ఇండియా వచ్చి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మగ్దలేని మరియానా ఆమెను పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలను కూడా కన్నాడు. ఇట్లాగా అసత్య ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేసే వాళ్ళని మరి బైబిల్ కూడా ఖండించమంటుంది. అంటే పోటాడు పెట్టుకోవడం కాదు, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనకు సమాధానం చెప్పాలి. బైబిల్ కూడా ఏం చెబుతుందంటే 1 పేతురు 3:15-16 వచ్చిన ఒకసారి చదవండి. దానికి సమాధానంగా బైబిల్లోంచి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1 పేతురు 3:15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని చేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయం ముందు క్రీస్తు ప్రభువుగా ప్రవేశించాలి. అప్పుడు మీరు దేని విషయమైనా దుర్మార్గులని దూషింపబడతారు. చాలండి. మనం 15 వచనం ఒకసారి మళ్ళీ చదవండి క్లారిటీగా. ఒక్క వచనం చదువు. నిర్మలమైన మనస్సాక్ష్యం గలవారై 16 మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పు. ఎవరన్నా మిమ్మల్ని డౌట్లు అడిగితే కనుక వాళ్ళకి మీరు నేర్చుకోవాలి. ముందు మనకే తెలియదు అనుకో, వాళ్ళకేం చెప్పగలుగుతాం మనం? అందుకనే ముందు మనం పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే, ఇప్పుడు ఇతను ఏమన్నాడు, యేసుక్రీస్తు వారు ఇండియాకి వచ్చాడని చెబుతున్నాడు. ఒకవేళ తెలియకపోతే నేను 12 సంవత్సరాల నిజంగా వచ్చి ఉండొచ్చేమో, 18 సంవత్సరాలు అక్కడ బైబిల్లో రాయలేదు కానీ అనుకునే అవకాశం ఉందంటారా? ఎక్కడున్నారు చెప్పండి? 12 సంవత్సరాలు మన ఇండియాకి వచ్చాడు ఆయన ఎడ్ల బండి వేసుకొని. మరి 30 సంవత్సరాల దాకా ఏం రాయబడలేదు కదా బైబిల్లో. రాయబడలేదు అంటారా? రాయబడిందా? ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడిందో మనం తెలుసుకుందాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు బైబిల్లోంచి అడిగితే కనుక వాళ్ళకి బుద్ధి తెలిసేటట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పండి అంటుంది బైబిల్. ఇప్పుడు ఇతను మరి ఎన్నో మాటలు అన్నాడు యేసుక్రీస్తు. ఇంకో విషయం ఏంటంటే,
మరి అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుప్రభు మీద పడతారేంటో నాకు అర్థం కాదు. మీరు సోషల్ మీడియాలో చూడలేదేమో కానీ చూస్తే కనుక యేసుక్రీస్తుల వారిని ఎంతమంది తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారో తెలుసా సోషల్ మీడియాలో. మరి అంత నీతిమంతుని పట్టుకొని ఆయన నువ్వు తిండిపోతువి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని ఆ రోజు ఆ శాస్త్రుల పరిచయాలు వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మరి 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఆయన గురించి ఏదేదో అబద్ధ ప్రచారం చేయాలండి. ఎట్ట కుదిరిద్దండి? బైబిల్ అసలు అబద్ధం చేయటం వాళ్ళ వల్ల ఇది అసలు. అలాగే క్రైస్తవులైన మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేయటం పాటలు పాడటం కాదులే కానీ వాక్యం నేర్చుకొని ఇలాంటి మూర్ఖంగా మాట్లాడినప్పుడు వాడిని నోరు మూపియాలన్నమాట. నోరు మూపింటే సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏం చెబుతుంది 1 పేతురు 3:15లో మీరు సాత్వికంతో మీరు సమాధానం చెప్పాలి వాళ్ళకి. వాళ్ళే వక్ర బుద్ధితో అడుగుతున్నాడు కానీ అలాంటి వాళ్ళు కూడా మనం సమాధానం చెప్పాలన్నమాట. సమాధానం చెబితే అప్పుడు నోరు మూసుకుంటాడు. పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అన్ని సంఘాలు ఎక్కువ శాతం సంఘాలు ఎలా ఉండేవి చెప్పండి ఈ రోజున? పాటలు పాడటం దాన్నే ఒక గంటన్నర సేపు సాగదీస్తూ ఉంటారు పాటలు. అలాగే మరి సాక్ష్యాలని, తర్వాత ప్రార్థన ఒక గంట సేపు చేస్తారు కొన్ని సంఘాలు. అంటే చేయొద్దని కాదు, దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాక్యం నేర్చుకోవటం. మనం వాక్యం నేర్చుకుంటే చాలా హృదయానికి కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. వాక్యం చదువుతుంటే ప్రభువే మనతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట మనకి. అది బాగా అర్థం చేసుకుని బాప్తీసం తీసుకుని అర్థం చదువుకోగలిగితే. పాటలు పాడవద్దు అంటలేదు, అలాగే ప్రార్థన చేయొద్దు అంటలేదు, ఓకే. కానీ దానికన్నా ముందు ఇది కూడా ఎక్కువగా చేయాలి. చాలా సంఘాలు చూడండి, ఒక మనిషి వచ్చాయంటే ఒక 30-40 సంవత్సరాలకు అక్కడి నుంచి కదలనేరు ఆ మనిషిని. 20 సంవత్సరాల వయసులో ఆ సంఘానికి వస్తే అతను ముసలోడు అయిపోయిందా కూడా అక్కడి నుంచి కదలడు. మనకి అలాంటప్పుడు సువార్త అనేది ఎట్లా ప్రకటింపబడిద్ది? సరే ఆయనకి చదువు లేనాడు అనుకోండి, సరే వదిలేసేద్దాం. చదువుకున్న కుర్రోళ్ళు కూడా అట్లాగే ఉంటే ఎట్లా? చదువుకున్న వాళ్ళు, కొంచెం జ్ఞానం ఉండేవాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి లేదా చెప్పించాలి. ఇప్పుడు మన బ్యాచ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెబుతారు. అక్కడ మిగతా చర్చిలు ఎక్కడ కనబడుద్దండి? ఎక్కడన్నా ఒక మనిషి వాక్యం నేర్చుకొని బయటికి వెళ్ళిపోయి చెప్పాలి. చెప్పగలిగి నీకు ఆ స్థితి దేవుడు ఇస్తే. లేదా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి కోటాలు లాగా పెట్టించి లేకపోతే నెలకోసారి, లేకపోతే 3 నెలలకోసారి, 6 నెలలకోసారి అయినా సరే కోటాల్లాగా పెట్టడం, లేదా గృహకూడి లాగా పెట్టడం, ఇలా చేశాను ఎలాగైనా సువార్తను ప్రకటించాలన్నమాట. ఇంకా మనం చూడగలిగితే బైబిల్లో ఇంకో మాట కూడా, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ ఒక మాట రాయటం జరిగింది. అది చదువుకుందామండి. తిమోతి మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించి ఉన్నాడు. ఆయన మనుషులందరూ కూడా ఏం జ్ఞానం రావాలంట? బైబిల్ యందు, వాక్యం యందు అనుభవం రావాలంట. అనుభవం ఎప్పుడు వచ్చిద్దండి? బాగా చదివితే వచ్చిద్దా? తల దగ్గర పెట్టుకొని నిద్రపోతే వచ్చిద్దా? అది అందరూ బైబిల్ చదివితేనే బైబిల్ ఉండే జ్ఞానం మనకు వచ్చిద్ది అనమాట. తల దగ్గర పెట్టుకున్న, బీరువాలో పెట్టుకున్న, అలమరలో పెట్టుకున్న మనకి జ్ఞానం అనేది రాదు. కాబట్టి మనం నేర్చుకొని తర్వాత అనుభవ జ్ఞానం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు బాగా పాటలు పాడాలి, మీరు ఒక గంటలు ప్రార్థన చేయాలి, ఓకే, కాదంటలేదు. అలాగే దీనికన్నా కూడా ముందు ఇంకో పని చేయమన్నాడు ఆయన. మీరు వాక్యం నేర్చుకోవాలి. వాక్యం బాగా వచ్చిందనుకోండి, ఎవరికైనా ఏ క్వశ్చన్ వేసినా సరే మనం సమాధానం చెప్పగలుగుతాం. అదే మనకే రాదనుకోండి, మనం ఏం చెబుతాం? చెప్పగలుగుతామా? అదే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మీకు అనుభవ జ్ఞానం రావాలి, వాక్యంలో మీరు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ప్రార్థనలు ఎదిగేది ఏముంది? ప్రార్థనలో ఇంటి దగ్గర అయినా మనకి ప్రార్థన అంటే ఏంటండి? దేవుడికి మనకి మధ్యలో మనకు అవసరాలన్నీ. ఆ ప్రార్థనలో 90% ఏముంటుందంటే మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన చదువుల గురించి, వీటి గురించే ఉంటుంది 90-95%.
ఒక 3%, 4%, 5% జనాల గురించి ఉంటుంది. ఓకే, ప్రార్థన అనేది ఒంటరిగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, తప్పేం లేదు. కానీ దానికన్నా ముందు దేవుడు ఏం చెబుతుందంటే మీరు అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి. వాక్యంలో అనుభవం అందరూ ఎంతమంది అంట బాప్తిసం తీసుకున్న కొద్దిమంది చాలే అన్నాడా, లేకపోతే అందరూ అన్నాడా? అందరిని కూడా ఆయన ఏం చేయమంటే ముందు వాక్యం నేర్చుకోండి అయ్యా అన్నాడు. ఇంకా మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఇంకొకసారి చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అది దేంట్లో అభివృద్ధి చెందమన్నాడు ఆయన? ముఖ్యంగా జ్ఞానం అంటే ఏంటండి? అదే వాక్యం. చూసావా ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. అపొస్తలులు అందరూ కూడా మరి వాక్యం వాళ్ళు పెద్ద చదువు లేకపోయినా కానీ, చదువు ఉందే పెద్ద స్కాలర్స్ ఏం కాదులే కానీ, అయినా కానీ వాళ్ళు జ్ఞానం అనేది బాగా నేర్చుకున్నారు. పేతురు గారే కానీ, పౌలు గారే కానీ, పౌలు గారు వీళ్ళందరి మీద ఎక్కువ చదువుకున్నాడంట. పౌలు గారు కానీ, మరి యోహాన్ గారే కానీ, వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. యోహాన్ గారు మరి పత్రికలు రాశాడంటే, మరి పౌలు గారు పత్రికలు రాశారంటే మరి చదువు లేకపోతే రాశారే. వాళ్ళకి చదువు చాలామంది అనుకుంటారు చదువు లేదనుకుంటారు. శిష్యులకు కూడా చదువు ఉంది. కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఏం చదవాలి. ఒక 10th, 5th, 10th వరకు కూడా ఉందన్నమాట వాళ్ళకి స్టడీ. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మనకి దేవుడు అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి, అలాగే జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందాలంటున్నాడు. జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ వేసినా సరే, ఇప్పుడు ఇతను వేదవ్యాస అనే అతను నోరు తెరిచి ఒక పుస్తకమే రాశాడు. పుస్తకం రాసి అన్ని చోట్ల పంచిపెడుతున్నాడు, బైబిల్ బండారం అని. అలాంటి వాడిని మరి నోరు మోపియాలా వద్దా? మన కుటుంబంలో ఒక మనిషిని ఎవరన్నా బాధ పెడుతుంటే, హింస పెడుతుంటే, మనోళ్ళు తప్పైనా సరే మనం కాపాడుకుంటామా లేదా? ఎందుకంటే మనోడు కాబట్టి. అది మనకి అది బయటోడు అయితే మనం పట్టించుకుంటామా? వాళ్ళు తిట్టుకుంటారు అనుకుంటాం. కానీ మన కుటుంబంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా సరే అతన్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మరి అలాగే యేసుక్రీస్తుల వారిని మరి ఆయన పరిశుద్ధుడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలదా అని అడిగిన ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. మరి ఆయన మీద బురద జరుగుతుంటే మనం ఆ బురదను కడగేయాల్సిన పని మన మీద ఉందా లేదా? వాళ్ళ పుస్తకాలే కొట్టించేశారు. ఏకంగా పుస్తకాలు కొట్టించి పంచి పెడుతున్నారు యేసుక్రీస్తుల వారి మీద తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి. అది ఓకేలే కానీ మనం కూడా అప్పుడు ఆడు నోరు తెరిచి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు కదా, మనం కొంచెం నోరు మెప్పియాలన్నమాట. మొన్న ఒకడు మనట్టు నోరు లెగితే కౌంటర్ ఇచ్చేవరకు నోరు ఎట్లాగైతే ఆగిపోయిందో అట్లాగా కౌంటర్ ఇస్తే ఇంకా వెళ్ళి మీద పడి కొట్టాం సార్లా కూర్చుంటారు. తప్పు కాబట్టి దేవుడు ఎట్లాగా మనల్ని ఏమి నేర్చుకోవాలంటే జ్ఞానాన్ని నేర్చుకోండి. జ్ఞానాన్ని నేర్చుకున్నట్టయితే ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న ఎస్మెంట్ వాళ్ళ యొక్క నోరు ముగించవచ్చు. ఇంకా మనం చూడగలిగితే బైబిల్లోకి వెళ్ళి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చూడండి. 1 పేతురు 2:15 అక్కడ కూడా ఒక మంచి మాట రాయటం జరిగింది. మీరిట్లు 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. అది ముగించుట.
ఆ మూర్ఖుని యొక్క నోరు మూయించమంటున్నాడా దేవుడు, లేకపోతే వాగనేందుకు పిచ్చి కుక్కల గాలి ఒక్కుంటాడు అన్నాడా? మూపియాలి. ఒక మాట అంటే మనం వాడికి కరెక్ట్గా ఒక్క 2 మాటల కనుక వదిలితే వాడు బ్రేక్ అయిపోతాడు అన్నమాట అక్కడ. ఎట్లాగా మరి వేదవ్యాస అనే అతను మరి ఏం చేస్తున్నాడు, బాబు ఎగిరెగిరి పడుతున్నాడు. ఎగిరెగిరి పడుతుంటే వాడిని ఎగిరేటప్పుడు మాడ మీద పెట్టి ఒక్కటి తెరవండి అని చెబుతున్నాడు అనమాట. అంటే నోరు మోపియండి. మరి అసలు వీళ్ళకి ఏమొచ్చింది? అసలు యేసుక్రీస్తు వారి మీదకి వస్తారు. క్రైస్తవులైనా మనం ఊరుకోవచ్చండి? ఊరుకోవచ్చు అంటే పోటాడు పెట్టుకుని కలబడదని కాదు, అతను అనేది తప్పని నిరూపిస్తే సరిపోద్ది. ఒక మాట జస్ట్ రియాక్షన్ ఇస్తే సరిపోద్ది అనమాట. మరి ప్రపంచంలో మనం చెప్పుకున్నట్టుగా ఆయన తప్ప ఇంకా ఎవరో కూడా పాపం చేయకుండా లేరు. భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా యేసుక్రీస్తు వారు తప్ప ఇంకా ఎవ్వరూ లేరండి. మరి అలాంటి ఆయన మీదే మాట్లాడుతుంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడు, మగ్దలేని మరియమ్మ గారిని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, ఇంక చాలా ఉండే దాంట్లో నేను కొన్ని పాయింట్లు చెబుతున్నాను. ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు. ఈ అసత్య ప్రచారాలనే మనం ఖండించాలి. వాళ్ళకే బుద్ధి అనేది చెప్పడం అనేది దేవుడి చిత్తమే అని అంటే అది కూడా. ఎందుకంటే ఇక అసమంటి వాళ్ళ నోరు మూపిపోతే ఏంటంటే తప్పు ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా ఇక ప్రభువును నమ్మకుండా ఉంటారనమాట, అటే వెళ్ళిపోతారు. అందుకనే ఆయన దేవుని యొక్క కోరిక ఏంటి? ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. మరి అలాంటి ఆయన మరి మనం నిలబడాలి లేదా ఆయన పక్షాన? క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా తప్పుగా మాట్లాడితే అంటే వాళ్ళని ఏదో కొట్టవనో తిట్టవనో కాదండి, వారికి జస్ట్ ఎలా కాదు ఎలా కాదయ్యా ఎలా ఉంది, ఇది ప్రభు అంటే ఇది అని మనం తెలియజేయాలి వాళ్ళకి. ఆ పని ఎవరు చేయాలంటే మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. మనం ఎవరిని ధరించుకొని ఉన్నామండి? మరి 40 రోజులు మరి నల్ల డ్రెస్ వేసుకొని కొంతమంది ధరించినప్పుడు వాళ్ళు ఎంత నిష్టగా ఉన్నారండి? అంత నిష్టగా ఉంటారు. ఆ 40 రోజులు కూడా మరి చికెన్ కూడా తింటారంట వాళ్ళు, మరి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరంట. మరి అంత నిష్టగా ఉన్నప్పుడు మనం ఎవరిని ధరించుకొని ఉన్నాం? యేసుక్రీస్తుల వారిని ధరించుకో. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి? ఇంకా మనం జీవితాంతం ఉండాలి. మనం ఒక్కసారి కనుక బాప్తిసం తీసుకుంటే జీవితాంతం కూడా మనము ప్రభువుని ధరించి మనం చచ్చిపోయే వరకు కూడా యేసుక్రీస్తు వారు మనతోనే ఉంటాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1:7. ఫిలిప్పు 1:7. నా బంధకముల యందును నా సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని సిద్ధపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఒకసారి చదువు. 1:7 స్టార్టింగ్. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును. సువార్త పక్షమున అంటే ఎవరంతా వాదిస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ వేదవ్యాస అనే అతను వాదిస్తున్నాడా లేదా? తప్పని మనం చెప్పే వాక్యం తప్పని వాదిస్తున్నారు. అలా వాదించే వాళ్ళ యొక్క నోరు మోయించండి అని పౌలు గారు కూడా చెబుతున్నాడు అనమాట. దాన్ని స్థిరపరచుట యందును మన యొక్క వాక్యాన్ని మనం స్థిరపరచాలి. నువ్వు చెప్పేది తప్పు, మేము చెప్పేది బైబిల్లో ఎలా ఉంది ఎలా అని వాళ్ళకి మనము సమాధానము చెప్పాలి. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారు ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చాలు. అది పౌలు గారు కూడా ఏం చెబుతున్నాడంటే ఫిలిప్పీలకు పత్రిక రాస్తే ఎవరైనా గనక మిమ్మల్ని ప్రభువులో రానియకుండా నానా రకాలైన మాటలు చెబుతూ ఉంటారు. ఆ రోజు చెబుతున్నారు, ఇప్పుడు ఈ రోజు ఈ వేదవ్యాస అనే అతను కూడా ఏం చేస్తున్నాడంటే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రభు మీద. ఎలాంటి వాళ్ళని మీరు ఖండించండి అని చెప్పడం జరుగుతుంది అపోస్తలుడైన పౌలు గారు కూడా. ఇంకొక అతనేమో జపాన్ వచ్చాడంటాడు. ఇవన్నీ నిజమేనండి అసలు. మరి జపాన్ వచ్చాడని, ఇండియా వచ్చాడని, మరి ఎడ్ల బండి మీద వచ్చాడు, ఇవన్నీ
వింటుంటే ఎట్లా ఉందండి? అబద్ధం అబద్ధం అబద్ధం. ఒక ఆయన 50 సంవత్సరాలు బతికాడు అంటాడు ఆయన, ఒక ఆయన 75 సంవత్సరాలు అంటాడు, ఒక ఆయన 80 సంవత్సరాలు బతికాడు ఆయన, భార్య పిల్లలతో ఉన్నాడని ఇంకొక ఆయన. ఎట్లాగా మళ్ళీ బౌద్ధ సన్యాసుల దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడని ఇతను ఎందుకని మాట్లాడుతానంటే, ఇలాగ 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో కనిపించాడు, తర్వాత ఆయన గురించి ఏమీ రాయబడలేదు అని అనుకొని ఇతను ఇట్లా మాట్లాడటం జరిగింది. మరి ఇది వాస్తవం అంటారా? వాస్తవం కదా. ఇక ఇప్పటి నుంచి వచ్చే రిఫరెన్స్లో మీకు ఫుల్ క్లారిటీ వస్తాయి. ఆయన ఇండియాకి వచ్చాడా రాలేదు, మనకు కూడా కొంచెం డౌట్ ఉంటుంది. నిజమే, 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా రాలేదు, ఎక్కడ ఆయన గురించి రాయబడలేదు కదా బైబిల్లో అనుకుంటారు. ఎక్కడ ఏమైనా సందర్భాలు కనిపిస్తాయి మనకి అని. కానీ బైబిల్లో క్లారిటీ ఉంది. ఆయన 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరే ఆయన ఉండటం జరిగింది, ఎక్కడికి వెళ్ళలేదు. 1 నుంచి 12 వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు. 1 నుంచి 12 నుంచి మనకి బైబిల్ ఏంటంటే 12 తర్వాత మనకి ఎక్కడ కనబడదు. 30 సంవత్సరాలు వచ్చిన దాకా కొన్ని కనబడదు, కానీ ఆధారాలు మాత్రం అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. దాన్ని వీడు అపార్థం చేసుకొని ఈ 12వ సంవత్సరం ఎడ్ల బండి మీద మన భారతదేశానికి వచ్చాడని అని వీళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. 12 సంవత్సరాల పిల్లగాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎడ్ల బండి మీద వచ్చి ఎన్ని నేర్చుకోవటం అంట, మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ అయ్యాయంట, మళ్ళీ అక్కడికి వెళ్ళి 30 సంవత్సరాలు అప్పుడు బాప్టిజం తీసుకొని అక్కడ వాళ్ళందరికీ 3.5 సంవత్సరాలు అప్పటి నుంచి సువార్త 3 సిలువు కూడా ఇవ్వలేదని చెబుతున్నారు వీళ్ళు. ఇండియాగా వచ్చినాడు ఇంకా సువార్తని చెబుతాడు, ఇక్కడ బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానాన్ని జనానికి అని తప్పుడు ప్రచారం అట్లా జీవించాడని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఒక్కొక్కటి మనం బైబిల్లోకి వెళ్ళి లోకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదవండి. లోకాసు వార్త 42వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం. 2:42. ఆయన 12 వాడై 12 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచనించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఇది యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు అప్పుడు మనకు బైబిల్లో కనిపిస్తాడు కదా. ఈ యొక్క సందర్భంలో అయితే ఈ 12 సంవత్సరాల వయసులో ఆయన శాస్త్రులకి పరిచయాలు కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెబుతున్నాడు. ఆయన 12 సంవత్సరాలకు వెళ్ళాడు, పెద్దవాళ్ళకి వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం చెబుతాడంట ఈయన. అంటే ఈయన క్వశ్చన్ లేకుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారంటే ఇదేంటి అని అడుగుతుంటే వివరిస్తున్నాడు వాళ్ళకి. ఆయన అడిగిన క్వశ్చన్లు అప్పుడు కొత్త నిబంధన లేదు. వీళ్ళందరూ అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన ఫిక్స్ అయ్యి వాళ్ళతో వెళ్ళి ముచ్చట్లాడుకుంటా వెళ్ళి చెప్తారు. యెరూషలేము దేవాలయంలో యూదులు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు యెరూషలేము దేవాలయానికి అటెండ్ అవ్వాలి సంవత్సరానికి. అలా ఈయన కూడా తీసుకుని వెళ్ళారనమాట చిన్నపిల్లవాడు. ఆయన ఎవరెవరు తీసుకెళ్ళింది అలా మన పేర్లు యోసేపు గారు, మరియమ్మ గారు, వారు ఆయన్ని అక్కడ తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ క్లారిటీ వచ్చిందిగా. తర్వాత లోకాసు వార్త 3వ అధ్యాయం 21, 22, 23 వచనాలు కొంచెం చదవండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. 21, 22, 23 అయిపోయింది. 23 కూడా చదవండి. యేసు బోధింపటం మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. ఆయన యేసు కుమారుడని ఎంచబడింది. ఇందాక లోకాసు వార్త 2:42లోనేమో 12 సంవత్సరాల వయసులో యెరూషలేము వెళ్ళాడు దేవాలయంలో అని చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేవరకు లోకాసు వార్త మళ్ళీ 3వ అధ్యాయానికి వచ్చేసేవరకు ఆయనకి 8 సంవత్సరాల వయసులో బాప్తిజం తీసుకున్నాడంట. క్లారిటీ ఉందిగా బైబిల్లో.
ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి క్లారిటీ వచ్చేసింది. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తీసం తీసుకోవటం జరిగింది. వీళ్ళు ఏం చెబుతారంటే ఈ యొక్క గ్యాప్లోనే 12 సంవత్సరాలు ప్లస్ 30 సంవత్సరాలు ఈ పట్టుకుంటున్నారే కానీ ఎంతవరకు అర్థమైంది వాళ్ళకి. తర్వాత వచ్చినాడు మనం చెప్పి కనుక చూస్తే వాళ్ళు నిజమేగా మేమే ఫ్లవర్ అయిపోయాం అనుకుంటారు వాళ్ళు. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. లోకసువార్త 2వ అధ్యాయం 47వ వచనానికి వచ్చేసేయండి. 2:47. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞలకు ప్రత్యుత్తరములకు విస్మయ పొందిరి. చాలండి. ఎక్కడంట యేసుక్రీస్తు వారు ఆయన మాటలకే ప్లస్ ప్రత్యుత్తరములను వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. 12 సంవత్సరాల పిల్లలు బైబిల్ చదువుతుంటే ఆశ్చర్యపోయారంటండి. వాళ్ళెవరో శాస్త్రులు పరిచయాలు అంటే మరి ధర్మశాస్త్రాన్ని బాగా అవపాసన బట్టి బోధించేవాళ్ళు. మరి వాళ్ళు ఈయన అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోతే మరి ఇక్కడికి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరత ఆయనకు ఉందంటారా? 12 సంవత్సరాల వయసులోనే ఆయన అంతగా మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం బాగా ఇప్పుడు మనకు ఆలు వచ్చనుకోండి, మళ్ళీ ఇప్పుడు మన స్కూల్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఆలు నేర్చుకుంటామండి. ఎందుకంటే చిన్నప్పుడే చదువుకున్నాం, చిన్నప్పుడే మనకు వచ్చి ఆలు ABCDలు. మళ్ళీ ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవుతామా? ఎందుకు ఆల్రెడీ వచ్చినాయి కదా, వచ్చిన ఇంకెందుకు నేర్చుకుంటాం? అలాగే ఆల్రెడీ యేసుక్రీస్తు ఎంతో జ్ఞానం ఉంది ఆయనకి బైబిల్ గురించి. మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అది అంటా జోగు జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మరి సన్యాసి రాసుకుంటే ఏమిద్దండి, బూడిద రాలిద్ది అంట. ఇక్కడికి వస్తే ఏం నేర్చుకుంటాడా? వీళ్ళేం నేర్పిస్తారా? ఆయనకి తెలిసిన జ్ఞానం కన్నా ఇంకా ఎక్కువ నేర్పించగలుగుతారా? అసలు ఇంతవరకు ఒక మాట అన్నాడు ఆయన, చూసారా? అది ఇంతవరకు పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థం కాక జుట్టు పిక్కున్నారు. ఆ మాట ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, అది పెద్ద పెద్ద మేధావులు కూడా అర్థం కాలేదంట ఇప్పటికి కూడా. అసలు ఆ మాట ఎవరు అనలేరు అన్నమాట. తండ్రి వీరేమి చేయించున్నారు, ఒక మనిషి మనం కొడతా ఉంటే తండ్రి వీరేమి చేయించున్నారు వీరిని క్షమించండి అని మనం అనగలుగుతాం అసలు ఎవరైనా సరే? మరి ఆ మాట పెద్ద పెద్దలకు కూడా అసలు ఈ మాట ఎలా అనగలిగాడు ఆయన? ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా మరి అంత తెలివైన వాడు, అంత పవర్ఫుల్. ఆయన ప్రార్థన చేస్తేనంట దేవదూతలు బ్యాచ్ వచ్చిందంట. మనకన్నా మిలిటరీ వాళ్ళది ఏముంది, పొగ పెట్టి టిక్కు ఎండంగా చచ్చిపోతారు కాలువంలోనే. దేవదూతను కాల్చడం వల్ల ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలే వస్తాయి అంట. దేవదూతలు అసలు చంపటం మన మనుషుల వల్ల అయిద్దండి. ఒక నైటు దేవదూత పాత నిబంధనలో ఉంటుంది. ఒక్క రాత్రిలో 180,000 మందిని ఒక్క దేవదూత చంపేసింది. అంత శక్తివంతుడేమో. మనం 10 మందిని ఒక కత్తితో పొడిచే వరకు మనం ఓపిక అయిపోద్ది. కానీ దేవదూతలు ఒక్క నైటే 180,000 మందిని చంపినట్టుగా మనం కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో. మరి అంత శక్తి కలిగినాయి మరి దేవదూతలు. ఆయన ప్రార్థన చేస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, బ్యాచి బెటాలని వచ్చేసిద్ది అనమాట. మరి అలాంటి ఆయన వీళ్ళు కొడుతుంటే తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎరగలు కనుక వీరిని క్షమించనని ఆ మాట నిజంగా యస్మంటోళ్ళ హృదయాన్ని కదిలిపోవాల్సిందేనండి. అంత గొప్పవాడు. అందుకని యేసుక్రీస్తుల వారిని అందరిని పరిశీలించారు. చాలామంది గొప్ప గొప్పలు ఉండరు, కానీ ఈయన స్థాయికి ఎవరు కూడా రీచ్ అవ్వలేదన్నమాట. మామూలుగా సంపూర్ణ నీతి సూత్రాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కొంతమంది యుద్ధాలు చేసిన వాళ్ళు వాళ్ళని కూడా తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు యుద్ధం చేయడం తప్పు కాదు అని, రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ పరీక్ష పెట్టి చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికన్నా కూడా ఈయన తర్వాతే వచ్చారు. కానీ ఇంక ఎవరు కూడా అంత ప్రభావితం ఇక వాళ్ళ గురించి నేను డీటెయిల్స్గా చెప్పదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకంటే ఉన్నారు కొంతమంది మంచి మంచి వాళ్ళే ఉన్నారు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసి మాత్రం ప్రతిరోజు కూడా మరి ఒక ఆయన పేరు తెలుసుకోకుండా ఏ గ్రామంలో కూడా ఉండండి. ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఆయన పేరు మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు, నోట్లో కంపల్సరీగా అనుకోవాల్సిందే ఎవరైనా. మరి మిగతా వాళ్ళు ఇంకెవరైనా అనుకుంటారా? తెలియదు అసలు. అందుకనే ఆయనకి అంత మరి ఎలాంటి ఆయన మీద వీళ్ళు బుర్ర తల్లటానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి చేస్తున్నారండి.
ఇంకో విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలండి ఆ యూదులు. అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ పస్కా పండుగలో పాల్గొనాలి. మరి ఒకవేళ కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడికి మన ఇండియాకు వచ్చి అక్కడికి వెళ్తే ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండిపోతే 30 సంవత్సరాల వయసులో మళ్ళీ అక్కడికి వెళ్తే అసలు ఒప్పుకుంటారండి వాళ్ళు? ఒప్పుకోరు అసలు. ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడ ఇండియా వెళ్ళిపోయావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా. అస్సలు ఆయన్ని రాళ్లతో కూడా చంపేస్తారంట. అలాంటి సిచ్యువేషన్ అక్కడ. అంటే ఒక్క సంవత్సరం తప్పితే 2వ సంవత్సరం అక్కడ వెళ్ళనీరు అనమాట. ఆ ఏరియా బహిష్కరణ చేస్తారంట. అలాంటిది ఉంటుంది. వీళ్ళు 18 సంవత్సరాలు ఒక సంవత్సరానికే పెట్టేసేస్తారు. వీళ్ళేమో 18 ఆయన మనకి తెలియటానికి మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఆయన అక్కడే ఉన్నాడు అనటానికి రుజువు. నజరేయుడైన యేసు అని ఎందుకంటారు చెప్పండి? ఈ ఒక్క సమాధానం చేస్తే మీకు బైబిల్ అర్థమైనట్టే. నజరేత్ అనే గ్రామంలో జన్మించి జీవించాడని. మరి నజరేయుడైన యేసు ఆయన ఊరి పేరుని ఇంటి పేరుగా చేసుకున్నాడు. మన పేరు ముందే ఉంటుందండి, మన ఇంటి పేరు ఉంటుంది. కానీ యేసుక్రీస్తుకి ముందు ఆయన పేరుకి ముందు ఏముంది? నజరేయుడు అని యేసు ఎందుకు వచ్చింది ఆయనకి పేరు? నజరేయుడు అని యేసు నామని అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడే పుట్టి చచ్చిపోయే వరకు ఆ ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి నజరేయుడు అని యేసు అన్నారు. లేకపోతే ఇండియా వాసుడైన యేసు అనేవాళ్ళు. ఇండియాలో కనుక 18 సంవత్సరాలు ఉన్నట్టయితే భారతీయుడైన యేసు అనేవాళ్ళు. ఇప్పుడు మన నజరేయుడు అని యేసు ఎందుకు అన్నారంటే ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. ఆ 12 సంవత్సరాలు అక్కడ తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు ఆయన. సో వార్త కూడా ప్రకటించాల ఆ 18 సంవత్సరాల గ్యాప్లో. 30 సంవత్సరాలకు స్టార్ట్ చేశాడు ఆయన సువార్త. అప్పుడు పరిపూర్ణమైన మెచ్యూర్ వచ్చిందనమాట ఆయనకి మైండ్. అప్పుడు ఏదైనా చేయగలుగుతాడని దేవుడు అప్పుడు రంగంలోకి దించాడు ఆయన్ని. ఇది ఒక క్లూ దొరుకుతుందిగా, మనకి అర్థమవుతుందిగా. ఇండియా రాలేదనటానికి ఇది ఒకటే. నజరేయుడు అని యేసు ఎందుకు వచ్చిందంటే ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు కాబట్టి. కొంతమంది మనం కూడా బయట చూస్తూ ఉంటాం, వాళ్ళ ఊరి పేరు ముందు వచ్చింది, తర్వాత వాళ్ళ పేరు వచ్చింది. అలాగే యేసుక్రీస్తు వరకు నజరేయుడు అని యేసు ఎందుకు వచ్చిందంటే అక్కడే పుట్టి అక్కడే చనిపోయాడు కాబట్టి ఆయనకి ఆ పేరు రావటం జరిగినది. ఇంకా మనం చూడగలిగితే లోకాసు వార్త 2వ అధ్యాయం 51, 52 వచనాలు చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 51, 52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారిని లోబడి ఉన్నాను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రపరిచి అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు లోపడి ఉండడానికి చెప్పింది. ఇండియాకి వచ్చేసాడా, పారిపోయి ఇంటికి వచ్చి ఇండియా వచ్చాడని ఉంది అక్కడ. అది 51, 52. జ్ఞానమందును వయస్సునందును, వయసులో కూడా అక్కడే ఉన్నాడు ఆయన. దేవుని యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. వయస్సునందును ఇండియా వచ్చేసాడని ఉందా, అక్కడే ఉన్నాడని చెబుతుంది బైబిల్లో. ఇప్పుడు ఈ వచనాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు అనటానికి ఇవన్నీ కూడా మనకి సాక్ష్యాలన్నమాట. ఎక్కడికి రాలేదు, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఇండియా రాలేదు, జపాన్ పోలేదు, చైనా పోలేదు, ఎక్కడికి పోలేదు ఆయన. ఇండియా రాలేదు కాబట్టి ఎక్కడ ఉన్నాడు ఆయన? యెరూషలేములోనే, నజరేతులోనే అక్కడే ఉన్నాడు. పుట్టిందేమో బెత్లెహేంలో, పెరిగింది ఉందేమో నజరేతులో. సువార్త ప్రకటించింది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు ఆయన, ఆ యెరూషలేము చుట్టుపక్కల. అది ఇంకా మనం కొంచెం క్లారిటీలోకి వెళ్ళాలనుకుంటే లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము చాలండి. మరి ఒక్కసారి చదవండి 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు. ఎక్కడ పెరిగాడని చెబుతుందండి బైబిల్? తాను పెరిగిన నజరేతు. లేదా ఇండియాకి వచ్చి పెరిగాడని ఇక్కడ క్లారిటీ వచ్చేయాలి. ఇక్కడ పాఠం చివరిలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడంట? నజరేతుల్లోనే అక్కడ పుట్టడం పెరగటం అక్కడే జరిగిందనమాట ఆయన.
మరి వీళ్ళేంటి ఇండియా వచ్చాడు అది చేశాడు ఇది చేశాడు అని అది నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మూర్ఖులు మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క నోరు అనేది మనం మోపించాలి. లేకపోతే ఇంకా ఆయన మీద ఎన్నో అబద్ధపు మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. చివరిగా ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం కూడా ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించారు. ఇక్కడ కూడా ప్రూఫ్ కనబడుతుందా? ఇప్పుడు మనకు ఆధార్ కార్డులో మనం ఊరి పేరు ఎక్కడ ఉంటుందండి? ఫుల్ డీటెయిల్స్ రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో మన యొక్క డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మరి రోమా గవర్నర్ అయినటువంటి ఈ పిలాతు గారు ఏం రాయించాడంట అక్కడ? ఇండియా నుంచి వచ్చిన యేసు ప్రభు అని రాయించాడా? లేకపోతే ఏం రాయించాడు అక్కడ? యూదుల రాజా ఇంగ్లీష్ లో రాసినట్లు ఉంటుంది. ఉంటుంది. ఇక్కడ రోమా గవర్నర్ అయిన ఆయనే యేసుక్రీస్తు గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ సర్టిఫికెట్ మరి బైబిల్ చదివితే పూర్తిగా చదివితే వీళ్ళకి అర్థమైంది. సగం సగం అక్కడ ముక్క ఇక్కడ ముక్క అక్కడ ముక్క చదివితే వాళ్ళకి ఏమర్థమైంది? ప్రభు ఇండియాకు వచ్చాడని, జపాన్కి వెళ్ళాడని, పెళ్లి చేసుకున్నాడని, పిల్లలు కన్నాడని ఇలాగా రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తారు. మరి ఇక్కడ రోమా గవర్నరు ఒకవేళ అక్కడ మనిషి కాకపోతే ఎందుకు రాస్తాడు అక్కడ? మరి ఒకసారి ఇంకోసారి చదవండి, దీంతో క్లారిటీ వచ్చేస్తే ఫుల్ క్లారిటీ. పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము పైన పడిన రాయించి శిలువ మీద పెట్టించింది. అది ఇక ఆయన చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయంటారా? ఆయనే చెప్పారు. రోమా గవర్నరే ఏం చెప్పాడు? యేసుక్రీస్తుల వారు ఇక ఇక్కడే ఉన్నాడయ్యా, నజరేతులోనే పెరగటం జరిగింది అని ఫుల్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. 3 భాషల్లో రాయటం జరిగింది అన్నమాట ఆయన గురించి డీటెయిల్స్గా. ఇదండి మరి ఇప్పటి వరకు మనం క్రీస్తు ఇండియాకి రాలేదు, యేసుక్రీస్తుల వారు ఇండియాకి రాలేదు అని క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? క్లారిటీ వచ్చింది. సరే, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మరి యేసుక్రీస్తుల వారు 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నారు? అక్కడంటే మరి బైబిల్ ఎక్కడ రాయబడలేదుగా? ఎస్, రాయబడి ఉంది. ఎక్కడ చూసామంటే ఆ మాట మనం లోక సువార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో ఏం చూసామంటే, ఒకసారి చదవండి 51, 52. కొంచెం టైం ఉంది కాబట్టి. లోక సువార్త 2వ అధ్యాయం 51, 52 వచనాలు. ఆయన వారితో నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకుంది. తర్వాత 52 కూడా. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును కూడా వర్ధిల్లుచుండెను. అది దేవుని దయ కూడా కావాలి, మనుషుల దయ కూడా కావాలండి. ఒక్కొక్క సందర్భంలో మనకి మనుషులు కూడా దయ అనేది మనకు కావాలండి. దేవుడి దయ అలాగే ఉంటుంది. మనం మంచిగా ఉంటే, ఇందాక మీరు చెప్పిన పాఠంలో ఏం చెప్పారు? దేవుని మనం ఇష్టపడి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఒకవేళ ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన మనల్ని వదిలేసేస్తాడు అని చెప్పడం జరిగింది కదా. అలాగే ఇక్కడ కూడా మరి దేవుడు ఈయన ప్రేమిస్తున్నాడంటే యేసుక్రీస్తుల వారు మరి దేవుడు చెప్పినట్టుగా 100కి 200% ఆయన కరెక్ట్గా చేశాడు కాబట్టి అందుకనే ఈయన ఏమన్నాడు? ఆయన
బాప్తిసం తీసుకున్నప్పుడా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియ ఈయన కాదు, ఈయన అన్నదానికి ఈయనే అన్నదానికి తేడా ఉంటుంది. ఈయనే ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన అంటే ఇంకా చాలా మంది ఉన్నారని అర్థం. ఈయనే అంటే వన్ అండ్ ఓన్లీ అని అర్థం. ఈయనే నా ప్రియకుమారుడు అంటే ఆ మాట ఇంకా ఎవ్వరికి కూడా ప్రపంచంలో ఆ మాట అనలేదు ఆయన. అందుకే ఈయనే అని ఉంటుంది. అంటే వన్ అండ్ ఓన్లీ. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనకి క్లారిటీ వచ్చేసింది కదా. యేసుక్రీస్తు అయితే ఇండియాకి రాలేదు, పెళ్లి చేసుకోవటం కానీ ఈయన బౌద్ధ సన్యాసుల దగ్గర మరి తెలిసి ఆయన జ్ఞానం నేర్చుకోవటం కానీ ఇవన్నీ కూడా ఒట్టిదే. ఆ వేద వ్యవస్థ అనే అతను మరి అప్పుడే మనోడికి కౌంటర్ ఇచ్చేశారు, ఇక నోరు ఎత్తట్లేదు. మరి 1999లో యుగాంతం అని చెప్పాడు. యేసుక్రీస్తు వారికి తెలియని మర్మాలు వీళ్ళు చెబితే అటు కుదిరిద్దండి, మనుషుల వల్ల అయితే. కానీ ఒకటి మాత్రం నిజం, అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి అట్లా చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆయన జోలికి వచ్చిన అందరూ కూడా ఆయన ముందు నిలబడలేరు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నాడు, మీరు రెండో రాకడ ఎప్పుడు వచ్చిందంటే తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదని, కాబట్టి మొత్తం త్వరలోనే వస్తుందని చెప్పాడు ఆయన. డేట్ కరెక్ట్గా తెలియదు భూమి మీద. కానీ ఎందుకని ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వారు రాలేదంటే ఒకే ఒక కారణం అండి. ఏంటి ఆ కారణం? యేసుక్రీస్తు వారు ఇప్పటి వరకు ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పగలుగుతావా నువ్వు? మరి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను త్వరలో వచ్చేస్తాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఆయన? క్రైస్తవులుగా మారడానికి మనుషుల కౌంటింగ్ అనేది ఇంకా ఫుల్ అవ్వలేదు అన్నమాట. సహదాసుల లెక్క పూర్తి అవ్వలేదు అనమాట. అంటే పరదేశంలో పట్టాల్సిన లిస్ట్ ఆఫ్ సంఖ్య ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలి. పుట్టినట్టు పెరగటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, ముసలాడు అయిపోవటం, చచ్చిపోవటం. ఈ లోపల దేవుడు పనిచేసి కొంతమంది రక్షించి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి తీసుకొస్తుంటే ఫుల్ అయింది. పుట్టినట్టు వాడు స్వార్థం చూసుకొని చచ్చిపోతుంటే ఎప్పుడు ఫుల్ అయింది ఇది? ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క సువార్త అనేది బాగా ఎప్పటి నుంచి ప్రకటింపబడుతుందో తెలుసా? 1800 సంవత్సరాల నుంచి తర్వాత కాలంలోనే ఈ యొక్క బైబిల్ అనేది ముద్రించిన కాడి నుంచి ఎక్కువగా ప్రకటింపబడుతుంది. అంతకుముందు బైబిల్ అనేది పాత నిబంధన ఉందలే కానీ ఇంత ఎక్కువగా లేదు. గత 200 సంవత్సరాల నుంచి బాగా ప్రబలం అవుతుంది బైబిల్ అనేది. ఆయన చెప్పిన సూచక్రియలన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక త్వరలో యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడు. ఇక అన్నీ సూచక్రియలు చెప్పాడు కదా ఆయన. నువ్వు వచ్చేటప్పుడు ఏం జరిగింది ఏంటంటే అవన్నీ కూడా చాలా వరకు జరిగిపోయినాయి. రాజ్యం మీద రాజ్యంలోకి సిద్ధాన్ని, అనేకుల ప్రేమ చల్లారిపోద్దాన్ని. నిజంగానే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఒకప్పుడు ఎక్కడో దాకేందుకు మా నాయనమ్మ ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఊరికి వస్తే కనుక అలా వెళ్ళనిచ్చేది కదా అన్నం తినకుండా. ఈ రోజుల్లో ఒక ఉందంట, పేరు చెప్పకూడదు, పొద్దున పూట చుట్టాలు వచ్చారనుకో, మధ్యాహ్నం 12ంటికి బస్సు ఉందయ్యా అని అంటదంట. పొద్దున పూట వస్తే మరి మధ్యాహ్నానికే మధ్యాహ్నం భోజనం పెట్టాల్సి వచ్చింది అని, లేకపోతే సాయంత్రానికి. కొంతమంది అయితే ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదుటి మనిషిని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఓర్చుకుంటారండి. కానీ కొంతమంది అయితే ఓర్పు అనేది లేదు. అందుకని ఆయన అనేకుల ప్రేమ చల్లారిపోద్దని చెప్పాడు ఆయన. అట్లాగే ఆయన చెప్పినవన్నీ కూడా సూచక్రియలు జరుగుతున్నాయి. త్వరలోనే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? పాపం చేసిన వాళ్ళందరినీ కూడా నరకంలో వేస్తాడు. ఎవరైతే ఆయన కొరకు 30 మార్కులైనా తెచ్చుకోవాలి, కనీసం 30 దంతలు 60 దంతలు 100 దంతలు అని చెప్పాడు కదా. కనీసం 30 మార్కులైనా మనం తెచ్చుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. 25 మార్కులు వచ్చినా కూడా మనం పరలోక రాజ్యం వెళ్ళటం అనేది జరగదు. కాబట్టి మనం ఖచ్చితంగా 30 మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ఇప్పుడు అర్థమైందిగా, యేసుక్రీస్తు వారు ఇండియాకి అయితే రాలేదు, అది మాత్రం గ్యారంటీ. బైబిల్ లోని వచనాల ద్వారానే మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తున్నాం నాయన. మరి యేసుక్రీస్తు వారి మీద మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా బురద చల్దామని చూస్తున్నారులే, కానీ ఆయన నేను తప్ప ఈ ప్రపంచంలో నాలో ఏ పాపం ఉందని ఎవరు కూడా చెప్పలేకపోయారండి. మరి అలాంటి
మహనీయుడిని, మహానుభావుడిని, ఆయన యేసుక్రీస్తు అని చాలామంది చాలా రకాలుగా తప్పుడుగా మాట్లాడుతున్నారు. వారి యొక్క నోళ్ళు మూపించడానికి మమ్మల్ని అందరం కూడా సర్వ సత్యంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాస్తుతులుతున్న బైబిల్ ఆధారంగా మేము వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క కృపను మా మీద ఉంచమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రక్కనే జరుగుతున్న మందిరంలో నాయన ఆరాధనలో మీరే సమస్త మహిమ గంధ ప్రభావం పొందుకుని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ నామము నేను స్తుతింపబడుతుందో వారందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకోమని, వారందరికీ నీ కాపుదలు తెచ్చాను. అలాగే ఇంకెంతోమంది నీ నామం తెలియక నశించిపోతున్నారు తండ్రి, వారందరూ కూడా రక్షణలోకి వచ్చి వారు కూడా కాపాడేట్లుగా చేయమని, కృపాకాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచుకొని బ్రతమాడుకుంటూ సదాకాలం మాకు తోడుకు నడిపించమని, కనుక మేమందరం కూడా నీ యొక్క పనిలో పని చేస్తూ నీ యొక్క రాజ్యానికి రావడానికి అటు వీళ్ళని వాళ్ళని వెసులుబాటును ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీలో బలపడటానికి అటు జ్ఞానాన్ని మాకు దయచేయమని బ్రతమాడుకుంటూ, యూట్యూబ్ ద్వారాగా ఎవరైతే ఈ యొక్క పాఠాన్ని వింటున్నారో వారిని కూడా నేను జ్ఞాపకం చేసుకొని వారు కూడా బలపడటానికి, ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి వారు కూడా చక్కగా అర్థంలాగా సహాయం తెచ్చిన బ్రతమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున నడిపించిన పరమ తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలోని సకల పరిశుద్ధులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొలగి నడిపించిన గాక, ఆమెన్. అందరికీ వందనాలండి.